హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలా కామన్గా ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాం ఏంటి అంటే హెవీ వెయిట్ ఎక్కువగా అందరూ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. సో దీనికోసం ఒక మంచి న్యాచురల్ రెమెడీ మనం ఇంట్లోనే ఎలా పాటించవచ్చు అనేది చూద్దాము. ముందుగా అయితే మనకి హెవీ వెయిట్కి కారణాలు వచ్చేసి ఏంటి అంటే మనం అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, అంటే ఎక్కువగా ఆయిలీ కానీ ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం ద్వారా కానీ వెయిట్ అనేది మనకి గెయిన్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా కానీ, వైటమిన్స్ మనకి సరిగ్గా తీసుకోకపోయినా కానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా మనకి బాడీలో కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎక్కువగా వాటర్ మనం తీసుకోకపోవడం వల్ల కూడా హెవీ వెయిట్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం, హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది. అండ్ ఇదొకటే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రెమెడీ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఎవరైనా కూడా మనకి వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే వర్కింగ్ పర్సన్ ఎవరైనా కానీ సింపుల్గా ఈ డ్రింక్ని చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీనికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే మెంతులు, నెక్స్ట్ అల్లం. మెంతులు ఒక ఎవ్రీడే యూస్ కోసం మనకి ఒక 1 టీ స్పూన్ వరకు అయితే సరిపోతాయి. అండ్ అల్లం కూడా ఒక ½ ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుని నెక్స్ట్ అందులో ఒక గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు మెంతులు అయితే సరిపోతాయి, ఎక్కువగా కూడా మనము యాడ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఈ అల్లంని కూడా కొంచెం రఫ్గా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్గా అల్లంని మ్యాష్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ వాటర్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ నుంచి 12 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని మనము హీట్ చేసుకోవాలి. సో ఇలా మనము ఒక 10 మినిట్స్ పాటు నుంచి 12 మినిట్స్ పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళని బాగా ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుని కొంచెం చల్లార్చుకొని గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా గ్లాస్లోకి మనము యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ని ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున ఫస్ట్ థింగ్ మనము ఈ డ్రింక్ని తీసుకున్న తర్వాత ½ అన్ అవర్ ఆగేసి మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా వేరే ఫుడ్ కానీ తీసుకోవచ్చు. ఇలా మెంతులు ఇంకా అల్లం అనేది మనకి చాలా మంచిది. మెంతుల్లో మనకి న్యాచురల్గానే మన ఫ్యాట్ని అంటే షుగర్స్ని కట్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా మనకి మెంతులు అనేవి మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి గ్యాస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఫ్యాట్ని కట్ డౌన్ చేయడంతో పాటు మనకి చాలా మంచి ఎనర్జీని ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మెంతులు మన హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ని ప్యూర్గా ఉంచడమే కాకుండా మన బాడీ అంటే క్లెన్స్ చేయడానికి, మన బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటికి తొలగించడానికి చాలా మంచి ఇంగ్రీడియంట్. అందుకే మెంతుల్ పౌడర్ కానీ లేదంటే మెంతులతో ఇలా టీ కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ. అందుకే కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఆయిలీ ఫుడ్స్లో కానీ లేదంటే కొన్ని ఫుడ్స్లో ఎవ్రీడే ఇంగ్రీడియంట్స్గా మనకి మెంతుల్ పౌడర్ని, మెంతుల్ని, తాలింపు గింజలు కొంతమంది ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మనకి తీసుకున్న ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవ్వడానికి, ఫ్యాట్స్ కింద మనకి అక్యుములేట్ అవ్వకుండా బాడీలో మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా అల్లం మనకి చాలా మంచిది. మన ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిజంని ఫాస్ట్గా చేస్తుంది, గ్యాస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. మనకి గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనకి కాన్స్టిపేషన్ కానీ లేదంటే మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి చాలా బాగా క్యూర్ చేస్తుంది అన్నమాట. వెయిట్ లాస్లో కూడా చాలా బాగా మంచి ఫాస్టర్ రిజల్ట్ ఇస్తుంది. మనకి ఫ్యాట్ని ఎక్కువగా బాడీలో అక్యుములేట్ అవ్వకుండా మనకి ఫ్యాట్ని బర్న్ చేసి క్యూర్గా ఉంచడానికి, అంటే మనకి బాడీ అనేది టాక్సిన్స్ ఫ్రీగా ఉంచడానికి, డీటాక్స్ చేయడానికి అల్లం చాలా మంచి ఇంగ్రీడియంట్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా బాయిల్ చేసుకొని డ్రింక్గా తీసుకోవడం ద్వారా చాలా మంచి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ మనం డే మొత్తంలో కూడా చాలా మంచి ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ వాటిని ప్రాపర్గా డైజెస్ట్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. మనకి షుగర్ లెవెల్స్ రేజ్ అయినప్పుడే ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో షుగర్స్ని మనకి బాగా కంట్రోల్ చేయడానికి ఈ డ్రింక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ డ్రింక్ని ఎవ్రీడే రెగ్యులర్గా పడగడుపున తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా క్యూర్ అవుతాయి. అండ్ మనకి బాడీ అనేది టాక్సిన్ ఫ్రీగా కూడా ఉంటుంది. వెయిట్ని మనం చాలా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం ద్వారా మనకి వేరే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి, సో అవన్నీ కూడా మనం తగ్గించుకోవడానికి బాడీని మనం వెయిట్ మేనేజ్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు.
సో దీంట్లో మనకి మెయిన్గా చాలా మంచి ఎక్కువగా రోల్ ప్లే చేసేది ఏంటి అంటే నిమ్మకాయ. మనకి నిమ్మకాయ చాలా బాగా మన బాడీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో చాలా మంచి మినరల్స్ ఉంటాయి, జింక్, మాగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి చాలా ఎక్కువగా మనకి నిమ్మకాయలో ఉంటాయన్నమాట. సో అందుకని ఈరోజు మనం ఆ నిమ్మకాయతోటే మన బాడీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి ఒక మంచి డ్రింక్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ దీనికోసం మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇలా నిమ్మకాయ అన్నీ కూడా పీసెస్ కట్ చేసేసుకొని సీడ్స్ తీసేసేయాలి. సీడ్స్ తీసేసి మనం నిమ్మ పీసెస్ అన్నీ కూడా మొత్తం హాఫ్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇలా సీడ్స్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలను అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో చూద్దాము. మనకి నార్మల్గా ఈ నిమ్మకాయలో ఇందాక నేను మీకు చెప్పినట్టు యాంటీబయాటిక్స్ కానీ, జింక్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ ఫాస్ట్గా అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కానీ, మనకి హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కానీ, లేదంటే బెల్లీ ఫ్యాట్ని కానీ మొత్తం మన బాడీ వెయిట్ అంతా కూడా మేనేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, నార్మల్ వాటర్, లేదు అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయినా పర్లేదు. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ పేస్ట్, మనకి నిమ్మకాయ పీసెస్ అన్నీ కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 వీక్ పాటు ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు తేనెని మిక్స్ చేసుకోవాలి. అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే తేనెని అవాయిడ్ చేసేయండి. లేదు ఓన్లీ వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి మీరు ఈ రెమెడీ పాటించినట్లయితే హనీ మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలా హనీ మిక్స్ చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ మనం ఈ డ్రింక్ని తీసుకోవాలన్నమాట. పడగడుపుని తీసుకోవాలి. చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. మనకి నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీసే కాకుండా ఇందులో మంచి మనకంటే బాడీని టోన్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫ్యాట్ని కట్ డౌన్ చేసేస్తుంది అనమాట, బర్న్ చేసేస్తుంది. మొత్తం ఫ్యాట్ని కూడా మనకి బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మన నిమ్మకాయ జ్యూస్లో కంటే కూడా పీల్లో అంటే నిమ్మకాయ తొక్కులో ఇంకా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేదంటే మనకి మినరల్స్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ ఎక్కువగా మనకి అందులో నిమ్మకాయలో ఉంటాయన్నమాట. సో ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఓన్లీ బాడీ వెయిట్ మేనేజ్ అవ్వడమే కాకుండా మన కార్బోహైడ్రేట్స్ని బర్న్ చేయడమే కాకుండా కాల్షియం ఇస్తుంది, మన బాడీకి మంచి కాల్షియం ఇస్తుంది. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం ఇస్తుంది అనమాట. మన హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది.